జగన్మోహన్ రెడ్డి, ఒక పక్కన పవన్ కళ్యాణ్, వీళ్ళందరినీ కాదని కేఏ పాల్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేద్దామని మీరు చాలా తహతహలాడుతున్నారు. ఎట్లా సాధ్యం? చూడండి, లైఫ్లో నేను ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా, ఒక ఎంపీగా పోటీ చేయాలని ఎప్పుడు ఊహించలే, తలంచలే. ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే, ఒక్కసారి మీరు 38,000 గ్రామాలు ఆంధ్రాలో తెలంగాణలో ఉన్న ఏ గ్రామంకి వెళ్ళి చూడండి. అనేక గ్రామాలు నేను తిరిగాను, నైకీ క్యాప్లు పెట్టుకొని కూడా తిరిగాను. వందల గ్రామాలు విజిట్ చేశాను. మారువేషంలో మీడియా పెట్టుకొని వెళ్ళను నేను. అంతవరకు ఎందుకండి, నేను నవంబర్ 6 ఇప్పుడు మరలా నవంబర్ 6 ఇండియాకి వచ్చాను. నవంబర్ 20 వరకు నేను వచ్చినట్టు ఎవరికి తెలియదు, మీడియాకి రాలా. డిసెంబర్ 25 వరకు పెద్ద పెద్ద నాయకులందరూ, ఇప్పుడు ఉన్న సెక్యులర్ ఫ్రంట్లో అనేక నాయకులు నన్ను కలిసినట్టు ఎక్కడికి తెలియదు. ఎప్పుడు తెలిసింది, అహ్మద్ పటేల్ గారు సంగ్రిల్లా హోటల్కి వచ్చేటప్పుడు దిలీప్ కుమార్ ఎమ్మెల్సీ గారు చూసి షాక్ అయ్యారు. సీక్రెట్గా అలాగన్నా ఆయన చూసేశారు. ఇక్కడ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్, ఎక్స్ఎమ్మెల్సీ. ఆ తర్వాత మాటలన్నీ అయిన తర్వాత డిసెంబర్ 25ని ఇప్పుడున్న దేశంలో నెంబర్ 1 లాయర్ రామ్ జెఠ్మలాని గారి తర్వాత మోస్ట్ రెస్పెక్టెడ్ కపిల్ సిబ్బల్, ఆయనే రియల్ సెక్యులర్ ఫ్రంట్కి లాయర్. కేసీఆర్ గారు స్టార్ట్ చేసిన దాన్ని ఏమంటారు, ఫెడరల్ ఫ్రంట్, మంచి ఉద్దేశం. వెళ్దాం మనం జాతీయ రాజకీయాలకు వెళ్దాం. ఓకే, ముందు ఏపీ స్టేట్ గురించి మాట్లాడదాం. కరెక్ట్. అయితే ఏపీకి వద్దాం. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 300 సభలు పెట్టాను నేను, శాంతి సభలు. ఒక్కరిని మార్చలేదు. బాగా ఆలకించండి. ఈరోజు నన్ను కలిసిన, ఇప్పుడు జస్ట్ 5 లీడర్ కలిశారు. చూడండి, ఆప్ ఆద్మీ స్టేట్ కన్వీనర్, మహిళా ప్రెసిడెంట్ కాంగ్రెస్, పేర్లు చెప్పను, రాష్ట్ర జనతాదళ్ ప్రెసిడెంట్, తెలంగాణ ప్రైవేట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, 150,000 మంది లీడర్స్, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఒక్కరు కూడా క్రిస్టియన్ లేరు ఇందులో, ఒక్కరు. ఇక్కడ ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు దీంతో? చాలామంది ఏమంటున్నారంటే, ఇప్పుడు పెట్టేసి మాకేదో క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ మాత్రమే ఉంది అని. ఈ కుటుంబ కుట్ర రాజకీయ నాయకులు అబద్ధాలు మీరు నమ్మవసరం.